టాలీవుడ్లో పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత 100 కోట్ల కలెక్షన్ అనేది చాలా చిన్నదైపోయింది. పెద్ద సినిమాలు 500 లేదా 1000 కోట్ల టార్గెట్తో థియేటర్స్లోకి వస్తున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. కంటెంట్ ప్రేక్షకులకి ఏమాత్రం నచ్చినా అంచనాలకు మించి సక్సెస్ని అందిస్తున్నారు. అలాగే ఎవరు ఊహించిన కలెక్షన్స్ని కూడా ఆ చిత్రానికి ఇస్తున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన కల్కి 2898 AD, పుష్ప 2 సినిమాలు 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ని అందుకున్నాయి. దేవరా పార్ట్ 1 మూవీకి 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక హనుమాన్ మూవీ 300 కోట్లు కలెక్ట్ చేసింది. వీటిలో అత్యధికంగా 1700 కోట్ల కలెక్షన్లతో పుష్ప 2 టాప్లో ఉంది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రం 3 వారాల్లో 304.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఓవరాల్గా తెలుగులో అత్యధిక వసూలు సాధించిన ఆల్ టైమ్ సినిమాల జాబితా చూసుకుంటే వాటిలో RRR మూవీ మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా 405.9 కోట్ల గ్రాస్ కలెక్షన్ని లాంగ్ రన్లో అందుకుంది. దీని తర్వాత 327.9 కోట్ల గ్రాస్ కలెక్షన్తో బాహుబలి 2 రెండో స్థానంలో ఉంది. పుష్ప 2 మూవీ ఇప్పటి వరకు 304.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మూడో స్థానంలోకి వచ్చింది. లాంగ్ రన్లో ఈ సినిమా ఏ మేరకు వసూలును అందుకోగలుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 4వ స్థానంలో కల్కి 2898 AD మూవీ 275.5 కోట్ల గ్రాస్తో నిలిచింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా చిత్రం 233 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 5లోకి వచ్చింది.